మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం వీళ్ళిద్దరు ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటి? వీణావాణి. వీణావాణి, రెండు పేర్లు మీరే పెట్టేసుకున్నారా? సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము తిరుపతి నుంచి వస్తున్నాం. తిరుపతి నుంచి. ఓ నైస్. హలో అండి, మీ పేరేంటి? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? నేను కడప డిస్ట్రిక్ట్ రాజంపేట నుంచి వచ్చానండి. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? సిస్టర్సా? కాదు, తల్లి కూతుర్ల. అస్సలు లేదు తెలుసా అలాగా? తల్లి కూతుర్లా? నిజంగానా? అవునండి. మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? సో విజయలక్ష్మి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ అండి. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్. అవునండి. మీరు? బెంగానీ రసవంగి. బైంగన్ రసవాంగి. అదేంటి వెరైటీగా ఉంది? బ్రింజాల్తో. బ్రింజాల్తో. సరే. ఓ వాంగి బాత్ లాంటిదా? నో నో, దిస్ ఇస్ ఫర్ గ్రేవీ. గ్రేవీ ఐటమ్. గ్రేవీ లాంటిదా? రైస్ కదా? నో నో. ఓకే ఓకే, బాగున్నాయి అన్ని. ఈ రోజు అంతా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను నేను బేసిక్ గా. సరే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి బైంగన్ రసవాంగికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బైంగన్ రసవాంగి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పుట్నాల పప్పు పావు కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు, గసగసాలు కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం తగినంత వేసుకోవాలి. ఓకే, ఏమన్నా వేయించుకోవాలా ఫస్ట్ మనం? వంకాయలు కొద్దిగా వేయించాలా? ఓకే. ఆవాలు జీలకర్ర. మరి పోపు వేసేస్తున్నారు? ఫస్ట్ వంకాయలు కదా మగ్గించాల్సింది. తిరువాత పెట్టాక పోపు అది వంకాయలు వేసేయాలి. ఓహో, ఫస్ట్ వంకాయ ఇట్లా మగ్గించి పక్కన పెట్టడం అట్లా ఏం కాదు? అట్లే లేదు, ప్రాసెస్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఏం చేసేయాలి? ఓకే, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బ్రింజాల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం వాటర్ లో వేసేసుకోవాలి. ఎందుకంటే నల్లబడుకోకుండా, ఉప్పు నీళ్ళలో వేసేస్తే నల్లపడవు వంకాయలు. సో ఇది పోపులోనే కాస్త అట్లా మగ్గాలి. కొంచెం వేయించితే కొంచెం మగ్గుతుంది. ఓకే, ఇట్లా కొంచెం వేయించుకున్న తర్వాత వాటర్ వేసి మగ్గించాలి. దీంట్లో వాటర్ వేసేయాలి. ఓకే ఓకే, ఇది ఎక్కడ వెరైటీ అండి? యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళు చేస్తా ఉన్నారు, తర్వాత మా అమ్మాళ్ళు చేస్తా అంటే నేను కంటిన్యూ చేశాను. ఇది ఉడికే లోపల మనం మిక్సీకి కావాల్సినవి వేసుకుంటాము. ఫస్ట్ పచ్చి కొబ్బరి కొంచెం వాటర్ వేసినాము, తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత పప్పులు. ఓకే, సో పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, తర్వాత గసాలు. ఓకే, ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. సో ఇది పేస్ట్ లా చేసేయాలా? ఇవన్నీ పేస్ట్ కొంచెం వాటర్ వేసి పేస్ట్ గా చేసుకోవాలి. మిక్సీకి వేసేసుకుందామండి. మిక్సీలో ఇవన్నీ వేసేసుకున్నాం, కొంచెం వాటర్ వేసి పేస్ట్ గా చేసేసుకున్నాము. అదేదో కొబ్బరి పచ్చడిలో అయింది, స్మెల్ వస్తుంది. ఓకే, తేడా గసాలు వేసుకున్నాం. గసగసాలు అంతే, పచ్చడిలో మనం అది వేయము. ఇది ఉడికినాక ఇవంతా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము పోపులోనే ఉడికించాలా వంకాయలు? కొంచెం వేయించితే కొంచెం ఈజీ, తొందరగా ఉడుకుతుంది. ఓకే, అంటే సపరేట్ గా ఫస్ట్ ఉడికించి తర్వాత అట్లా కదా? టేస్ట్ మటుకు ఇట్లా ఇలా అయితే మనకి కరెక్ట్ ప్రాసెస్. ఇది కరెక్ట్ ప్రాసెస్ అయితే ఇది. కొంతమంది ఉడికించలేక ఇట్లా మామూలుగా సపరేట్ గా ఉడికించేస్తారు, కానీ టేస్ట్ ఇదే వస్తుంది. సో ఈ పోపులో ఉడికిస్తే మనకి కాస్త టేస్ట్ నూనెలో వేయించుతాం కదా, ఆ టేస్ట్. సో ఈ వంట ఎక్కడ వంట అండి? అయితే అంటే మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు వచ్చిందా? తమిళనాడు అండి. తమిళనాడు సైడ్ డిష్ ఇది. ఓహో, కొంచెం మగ్గుతుంది, కొంచెం తొందరగా ఏం చేస్తే మగ్గుతుంది. ఇది దేంట్లోకి బాగుంటుంది రెసిపీ? రైస్ లోకి, చపాతి, దేనికైనా కూడా సూట్ అవుతుంది. సో మనకి గ్రేవీ టైప్ లో వస్తుంది కదా? గ్రేవీ టైప్ లో వస్తుంది. పేస్ట్ యాడ్ చేసేసుకుంటాం. ఓకే ఓకే, సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? వాణి గారు హౌస్ వైఫ్ ఏనా? సో మీరు తిరుపతిలోనే ఉంటారా, హైదరాబాద్? బెంగళూరు. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. ఓ, ఆయన బెంగళూరా? ఓకే ఓకే. నాకు ఒక కొడుకు, ఒక బాబు. ఎంత వయసు? బాబు 2 years కంప్లీట్ అయిందా? పేరేం పెట్టారు? గగనేశ్వర్. ఓకే, మీ వారి పేరు ఏమిటి? శంకర్.
యాక్చువల్లీ మా హస్బెండ్ 4-5 years గా ఉన్నారు. నేను రీసెంట్ గా మ్యారేజ్ మామూలుగా 3 years అయింది. ఓకే. 4-5 years వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు కూడా పెళ్ళైన తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో ఎలా ఉంది బెంగళూరు? కూలా? చల్ల చల్లగా ఉందా? చాలా చల్లగా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుంటాము. మామూలుగా చాలా మంది దీంట్లో పసుపు యాడ్ చేస్తారు, పసుపు యాడ్ చేయకూడదు. ఓకే. ఇది కలర్ వైట్ కలర్ లోనే ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి, గ్రేవీ టైప్ లో రావాలి కదా. సో ఇంకొంచెం సాల్ట్ వేసేసుకుంటాము. సాల్ట్ వేసుకునేసి ఓకే కొంచెం సేపు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఓకే. 5 నిమిషాలు పెట్టేసుకుంటే 5 minutes. ఒక 5 minutes మగ్గితే మనకి రెడీ అన్నమాట. రెడీ. లాస్ట్ లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాము. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాము. ఫైనల్ గా నిమ్మరసం ఆఫ్ చేసుకునేసి లాస్ట్ లో కలిపెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. సో ఇంకా దీంట్లో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందా? పులుపు ఇది పులుపు టేస్ట్ మీకు ఎంత కావాలంటే అది చేసుకోవచ్చు. పులుపు ఎంత తినేవాళ్ళు పులుపు వేసుకుంటేనే దీంట్లో టేస్ట్ వచ్చేది. రెడీ. చాలా ఈజీ, సింపుల్. అవును, వెరైటీగా కూడా వెరైటీ చేసుకోవచ్చు ఇట్లా ఇంట్లో. వంక అయితే చాలా వెరైటీస్ తిన్నాను కానీ ఇట్లా తినలేదు. ఇది పెద్దోళ్ళదండి, పెద్దోళ్ళు వంట. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు, మామూలుగా వంగి బాత్, రైస్ ఐటమ్ అట్లా తెలియాలి కదా బేసిక్ గా. చాలా మంది ఇప్పుడు మీకంటే మీ అమ్మమ్మ గారు నేర్పించారు, మీ అమ్మ నేర్పించారు కాబట్టి మీకు వచ్చింది. ఇప్పుడు మీరు నేర్పిస్తున్నారు కాబట్టి జనాలు ట్రై చేస్తారన్నమాట. సో సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా బాయింగన్ రసవాంగి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాయింగన్ రసవాంగి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే బాయింగన్ రసవాంగి రెడీ.